ఆవిడ ఎందుకు నల్లగా అయిపోయిందంటే వాళ్ళ అన్నయ్యల మాట వినడం వల్ల నల్లగా అయిపోయింది. అన్నయ్యలు ఏం చేశారంటే నేను ఎండకు తగిలిన దాన్ని నా సహోదరులు నా మీద కోపించి నన్ను ద్రాక్ష తోటకి కావలగతిగా వచ్చింది. అయితే నా సొంత తోట నేను కాయకు ఎందుకు నల్లగా అయిపోయిందంట వాళ్ళ అన్నయ్యలు కోపగించారంట. ఎవరున్నారో ఎంతమంది ఉన్నారో రికార్డ్స్ మనకు లేవు, కానీ వాళ్ళ అన్నయ్యలు కోపగించి వాళ్ళ అన్నయ్యలు పనిలో పెట్టేశారు. ఆ సొలొమోను ఏ పనిలో పెట్టారు? కాపలా కాసే పనిలో పెట్టారు. ఏం కాపలా కాయాలి? ద్రాక్ష తోట కాపలా కాయాలి. ఈ ద్రాక్ష తోటలు ఎవరు కాస్తారండి? మగపిల్లలు కాయాలి. మగపిల్లలు చేసే పని ఎవరు చేస్తున్నారు? ఆడపిల్లలు చేస్తారు. ఆ ఆడపిల్ల పేరు సొలొమోను. తను తీసుకెళ్లి ఎండలో ద్రాక్ష తోటలు కాసే ఆ కావలగత్తిగా పెట్టినప్పుడు అక్కడ బయటికి మాట్లాడుతున్నాడు, నేను ఈ ద్రాక్ష తోటలు కాస్తున్నాను కనుక నా తోటను నేను కాయలేకపోయినట్టుంది. నా తోట అంటే పద్య భాగంలో నా తోట అంటే నా అవుట్ బ్యూటీని నేను పట్టించుకోలేకపోయాను. అంటే నా అన్నలు నాకు ఇచ్చిన బాధ్యత కన్నా నాకు సోకులు సరదాలు ఎక్కువ కాదంటుంది. ఈరోజు నేను అడుగుతున్నాను, గుర్తుపట్టండి. ఈరోజు 10వ తరగతి అయిన తర్వాత ఇంట్లో పనులు చేస్తున్నారు ఆడపిల్లలు. మిమ్మల్ని అడుగుతున్నాను, నేను కూడా అడుగుతున్నాను. ఈరోజు అడుగుతున్నాను, సొలొమోను నేర్పిస్తుంది చూడండి. వాళ్ళన్నీ మగాలు చేసే పని, ఆ పని చేయంటే ఎండకి ఎండిపోయింది, వానకి తడిచిపోయింది, చలికి వణికిపోయింది, తన అందమంతా పాడైపోయినా కానీ అన్నయ్యల మాట జవదాట్లేదు. సొలొమోను అన్నయ్యల మాటే జవదాటకపోతే నేను అడుగుతున్నాను, ఈరోజు వయసుకు వచ్చిన ఆడపిల్లలు అమ్మా నాన్న ఎదురిస్తారు. కాలేజీ జాయిన్ అయిన తర్వాత 2 గిళ్ళు అక్కడ పడేసి, ఇదిగో ఆ బ్యాగ్ అక్కడ పడేసి ఆ 2 గిళ్ళు కడిగే అంటే గిన్నెలు కడగరంట. నేను అడుగుతున్నాను, మరి గిన్నెలు కడగకపోతే వజ్రాలు కడుగుతావా? ఏం కడుగుతావు అడుగుతున్నాను. రేపు పొద్దున ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, కూతురు ఉన్నంత కాలం నడుస్తుంది. రేపు పొద్దున ఏదో ఇంటికి పెళ్ళి అవుతుంది. పెళ్ళి అయిన తర్వాత పుట్టింట్లో పుట్టిన ఆడపిల్ల ఒక రోజు పెట్టింటికి వెళ్తుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత ఏ పని రాకపోతే ఈమె అంటారు, ఎవరు మీ మమ్మీ అని